మీ ఫోన్ తీసుకెళ్లి సిబిఐకి ఇవ్వండి, కడిగిన ముత్యంలా బయటకొస్తారు కదా అని మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని వైఎస్ సునీత ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం ఆమె కడపలో మీడియా సమావేశం మాట్లాడారు. జగన్కు అవినాష్కి ఏమని చెప్పాడు? గుండెపోటుతో వివేకానందరెడ్డి చనిపోయారని చెబితే అక్కడి దృశ్యం చూడగానే జగన్కు అసలు అక్కడ ఏం జరిగిందో తెలిసి ఉండాలి. ఒకవేళ హత్య అని చెబితే వెంటనే ఆయన డీజీపీని ఎందుకు అప్రమత్తం చేయలేదు అని సునీత ప్రశ్నించారు. గో త్రూ ద ఫైర్. ఆయన ట్రయల్ ఫేస్ చేశాక జడ్జ్ కన్విన్స్ అయితే ఇది ఆయన అప్రూవర్గా ఉంటాడు, లేకపోతే ఆయన కూడా మిగిలిన అక్యూస్ లాగా జైలుకి వెళ్తాడు. సో ఒకరు అప్రూవర్ అయినంత మాత్రాన ఆయన తప్పించుకుంటాడు అన్నదానికి ఏమీ లేదు. ఓకే, అప్పుడు నేను ఎందుకు దీన్ని కంటెస్ట్ చేయలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అప్పట్లో కోర్ట్స్ సంగతి తెలియని కూడా తెలియదు. అప్పుడప్పుడే కోర్ట్స్ ప్రాసెస్ మొదలు పెడుతున్నది. ఇదంతా నాకు ఒక లెర్నింగ్ ప్రాసెస్. నేనేమి లాయర్ని కాదు, పోలీస్ని కాదు, ఇన్వెస్టిగేషన్స్కి నాకు సంబంధము లేదు. సో అప్పుడప్పుడే కోర్ట్స్ గురించి నేర్చుకుంటూ ఉన్నాను. నాకు విక్టమ్ అనే ఒక స్టేటస్ ఉంటుంది, విక్టమ్ రైట్స్ ఉంటుంది, విక్టమ్ కెన్ గో టు ద కోర్ట్లో పోయి ఇన్వాల్వ్ అవ్వచ్చు ఆర్గ్యుమెంట్స్లో అన్నది కాన్సెప్టే నాకు తెలియదు. ఎనీవేస్, అప్రూవర్ అన్నది ఇట్స్ బిట్వీన్ ద కోర్ట్ అండ్ ది కోర్ట్కి పోలీసులకి సంబంధించిన విషయం. అప్రూవర్ అన్నంత మాత్రాన తప్పించుకునే ప్రసక్తే లేదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఆయన రేస్ చేసింది రంగన్న స్టేట్మెంట్ తర్వాత డిలే అయ్యింది, దస్తగిరి స్టేట్మెంట్ తర్వాత డిలే అయింది. నేను కూడా అడుగుతున్నాను, ఎందుకమ్మా ఇంత డిలే చేస్తున్నారు? ఇదే కాదు, 5 సంవత్సరాలుగా డిలే అవుతుంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ప్రెషర్ పెట్టి ఇట్లా డిలే చేసుకుంటూనే పోతున్నారు. దయచేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ప్రెషర్ పెట్టద్దండి, వాళ్ళ పని వాళ్ళని చేయనియండి. ఇన్వెస్టిగేషన్ అయిపోవాలి, ట్రయల్ అయిపోవాలి, కన్విక్షన్ రావాలి. నేను కూడా చెప్తున్నాను, ఇది ఎందుకు డిలే అయ్యిందంటే ప్రాబబ్లీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే అయి ఉండాలి. అందుకే అడుగుతున్నాను, ప్లీజ్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టకండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ రేస్ చేసింది ఐ థింక్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట విని నేను అప్పుడు మాట్లాడాను. ఇప్పుడు రాధాకృష్ణ అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి మాట విని నేను మాట్లాడుతున్నానంట. అప్పుడు ప్రెస్ మీట్లో పెట్టమని చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి. అప్పటి కమ్యూనికేషన్స్ గురించి నేను ఆల్రెడీ సిబిఐకి షేర్ కూడా చేశాను, ఎవిడెన్స్ కూడా షేర్ చేశాను. నా ప్రెస్ మీట్లో కాన్వర్జేషన్స్ జరిగినాయి అన్నది ప్రూవ్ చేశాను. ఆ ప్రెస్ మీట్లో వాట్సాప్ ఎక్స్చేంజెస్ కూడా చూపించాను. అప్పటికి కూడా మీకు అర్థం కాలేదు. కానీ నాకు అర్థం కాంది, ఈడ మా నాన్న వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు. హత్య చేస్తే నేను వీళ్ళతో మాట్లాడానా వాళ్ళతో మాట్లాడానా? డస్ ఇట్ మ్యాటర్? నేను ఇంకొకటి అన్నారు ఇంతకు ముందు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు, నేను రాధాకృష్ణ ఇంటికి పోయానంట వాళ్ళ వైఫ్ చనిపోతే. ఎస్, రాధాకృష్ణస్ వైఫ్ వాస్ మై పేషెంట్, బాగా చూసుకున్నాము, వెళ్ళాను, కరెక్ట్. అదే నెలలోనో అంతకు ముందుగానో సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ అన్న కూడా చనిపోయాడు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. అది మాత్రం ఆయనకు గుర్తు రాలేదా? నేను సిబిఐ కావాలని కోర్టులో కేసు పెట్టినాక కూడా, సిబిఐకి ట్రాన్స్ఫర్ అయినాక కూడా మా మామగారు డాక్టర్ ఈసి గంగిరెడ్డి చనిపోయినప్పుడు వెళ్ళి భారతి గారిని కూడా కలిసినాను.